Go and spread the good news to the ends of the earth. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరి ఒక మారు యేసు మరియా యోసేపులను తిరు కుటుంబ సభ్యుల యొక్క మహాపవిత్రమైనటువంటి నామముల పేరిట మీ అందరికీ శుభాకాంక్షలు పలుకుతూ ఈ ఉత్సవానికి, ఈ మహోత్సవానికి, మన కుటుంబ పండుగకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ పండుగ పూజకు ముందు ప్రవచన పరిచయ వచనాల్లో చెప్పినట్లుగా క్రిస్మస్ పండుగ అయిన తర్వాత వచ్చే ఆదివారం తరచూ కొనియాడుతా. గడిచినటువంటి సంవత్సరాలలో ఇదే తిరు కుటుంబ పండుగ రోజున ఒక సంవత్సరం భార్యల యొక్క బాధ్యతలు, భర్తల యొక్క బాధ్యతలు, తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు అని చెప్పడం జరిగింది. మరొక సంవత్సరంలో తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎలా ప్రవర్తించాలి, ఎలా పెంచాలి, ఎలా పెద్ద చేయాలి, వాళ్ళు ప్రోత్సహించాలి, వాళ్ళ విద్యాబుద్ధులు, అదేవిధంగా ఆత్మీయంగా వారు నడిపించేది కూడా ధ్యానించడం జరిగింది. మరొక సంవత్సరం పిల్లలు తల్లిదండ్రుల పట్ల, ముఖ్యంగా వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా వారు శ్రద్ధ కలిగి ఉండాలి అని పోయిన సంవత్సరం ధ్యానించడం జరిగింది. మరి ఈ సంవత్సరం దేవుని యందు ప్రియులారా, కథోలిక కుటుంబం అంటే ఏంటి? ఈ కుటుంబము శ్రీ సభ అనే కుటుంబముతో, దేవుని కుటుంబముతో నడుస్తుందా లేదా, కలిసి ప్రయాణం చేస్తుందా లేదా అనే అంశాన్ని మనం ఈ రోజున కొంచెం సుదీర్ఘంగా ధ్యానించుకుందాం. దేవుని యందు ప్రియులారా, ఒక ఫంక్షన్కి వెళ్ళాం. ఆ ఫంక్షన్ మొత్తం మీద ఏది ముఖ్యమైనటువంటి కార్యక్రమం చెప్పండి? ఒక బర్త్డే పార్టీకి వెళ్ళారు, అందులో ఏది ముఖ్యంగా బాగుండాలి? ఏది చెప్పండి? భోజనం. సింపుల్ చెప్పాలండి. ఒక పెళ్లికి వెళ్ళారు, ఆ పెళ్లిలో చికెన్ తగ్గలేదనుకో, అన్ని రకాలు చాలా పెట్టాడు, చికెన్ మాట్లాడి అట్లే, అబ్బే ముక్క లేదండి, కక్క లేదండి. ఓకే, భోజనం బాగోకపోతే ఎవరు చేశాడు? పాడు చేసాడు. ఏది మొత్తం ఆ రోజు కార్యక్రమంతో పాడైపోయినట్టే. విందు ఎంత ముఖ్యం కదా. దేవుని వాక్కు కూడా విందే. దివ్య పూజావళిలో దేవుని వాక్కు చాలా ముఖ్యం. ఈ రోజున ఆ ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో మనం ఉన్నాం. దేవుని వాక్యాన్ని చక్కగా ఆలకించి జీవించడానికి, పాటించడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఈరోజు చాలా సంతోషం ఏంటంటే, మొత్తానికి కొంతమంది భార్యలు వాళ్ళ యొక్క భర్తను తీసుకురాగలిగారు. ఓకే, కంగ్రాచులేషన్స్. కొంతమంది భర్తలు వాళ్ళ భార్యను తీసుకురాగలిగారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని వచ్చారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు మొత్తాన్ని తీసుకుని వచ్చారు. కనుక మీ అందరికీ కూడా ఒకసారి హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఏం చెప్పాలి, నాకు ఆనందంతో మాటలు రావట్లేదు కనుక గట్టిగా చెప్పండి కొట్టి అందరినీ కూడా నిజంగా అభినందిస్తూ ఉన్నాను. గట్టిగా గట్టిగా గట్టిగా. వెరీ గుడ్. మరి ఇలాగే సంవత్సరం పొడవునా ప్రతి ఆదివారం కనీసం వారంలో ఒక్కరోజు ఆ ప్రభువు సన్నిధిలో ఉంటే ఎంత బాగుంటుందో దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా.
మొట్టమొదటిగా కథోలిక కుటుంబం అంటే ఎవరి కథోలిక కుటుంబం ఎలా ఉంటుంది, ఏం చేయాలి అని చూసినట్లయితే తిరు కుటుంబం ఏం చేసిందో అది మనం చేయాలి. తిరు కుటుంబం అంటే ఎవరు? ఈరోజు సువార్తలో విన్నామే, ఆ జ్ఞానులు వెళ్ళిన పిదప, ఓకే, ఆ జ్ఞానులు వెళ్ళి ఎవరిని ఆరాధించారంట? ఈనాటి పూజలో ప్రవేశవచనం ఏంటంటే, ఆ జ్ఞానులు వెళ్ళి యోసేపును పశువుల తొట్టిలో పరుండబెట్టుకునే బాలయేసు, తల్లి మరియమ్మతో ఉన్న బాలయేసును చూచి సాష్టాంగపడి ఆరాధించి కానుకలు సమర్పించిరి అని మనం చదువుకున్నాం. దేవుని ప్రియులారా, యేసు, మరియా, యోసేపు వీళ్ళు ముగ్గురు తిరు కుటుంబం. ఓకే, వీళ్ళ ముగ్గురిని తిరు కుటుంబం, పవిత్ర కుటుంబం అని ఎందుకు అంటున్నాం? ఈ ముగ్గురు కూడా ఒక గొప్ప పని చేశారు. ఏంటది? దే allowed God to lead their lives. వారు ముగ్గురు కూడా దేవుడు వారి కుటుంబాలను, వారి జీవితాలను నడిపించడానికి అనుమతించాడు. వాళ్ళ ముగ్గురు కూడా దేవునికి అనుమతించాడు వారి జీవితంలో. మరి అంటున్నారు, ఇదిగో నేను ప్రభుని దాసిరాలను, నీ మాట చెప్పు నాకు. She allowed God in her life. జోజప్ప గారు కలలో వచ్చి దేవదూత చెప్పగా ఆయన లేచి తల్లి మరియను స్వీకరించెను. మరియ తల్లిని భార్యగా స్వీకరించాడంట. దేవుని అతి ప్రియమైన సహోదరి సహోదరులారా, He allowed God, ఆయన కూడా దేవుడు చెప్పింది వెంటనే పాటించాడు. ఇక యేసు ప్రభువు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పుట్టిన క్షణం నుండి నేను నా తండ్రి పని మీద ఉండాలని తెలియదా? 12 సంవత్సరాల వయసులోనే తండ్రి నీ చిత్తమే జరుగును కాక, అంతయు సమాప్తమైనది దేవుని చిత్తమునకు ఎల్లప్పుడూ చోటించాడు యేసు ప్రభు. దేవుని అని ప్రియులారా, యేసు మరియా యోసేపులు తిరు కుటుంబం ఎందుకు అంటే వారి ముగ్గురు దేవుడిని వారి జీవితాల్లో అనుమతించారు. ఆ ముగ్గురు దేవుడు వారి కుటుంబాన్ని నడిపించేలాగా అనుమతించారు. వాళ్ళ ముగ్గురు they made God center of their lives. They allowed God to be the center of their family. వాళ్ళ గొప్పదనం ఏంటంటే దేవుడు కేంద్ర బిందువుగా ఉండాలి. దేవుడు మా కుటుంబానికి, నా జీవితానికి మూలమై ఉండాలి. ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. ఇంకేది కూడా మాకు ముఖ్యం కాదు అనుకున్నారు. కనుక వాళ్ళని రోజున తిరు కుటుంబం అని పిలుస్తూ ఉన్నాం. దేవుని అని ప్రియులారా, మరి నీవు ఆ విధంగా తిరు కుటుంబముగా, పవిత్ర కుటుంబముగా ఉండాలనుకుంటున్నావా? సార్ ఉండాలనుకుంటున్నారా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నో అన్న వాళ్ళకి చెప్పబడండి. ఎస్ అన్న వాళ్ళకి చెప్పబడండి. అంటే చెప్పలు కొనివే కానీ నన్ను ముందే ఉన్నది ఎవరు వింటారు అన్నమాట. అందుకని వాటి అందరూ చాలా అటెంటివ్ గా ఉన్నారు. దేవుని అంటే ప్రియులారా, ఒకరోజు చాలా రోజుల్లో మనం బీచ్కి వెళ్తూ ఉంటాం. సమ్మర్ లో వాళ్ళు కదా, తల్లిదండ్రులకు ముందు నడుస్తూ ఉంటారు. చిన్న పిల్లలు అనుకోండి, వాళ్ళు ఒక ఆట ఆడుకుంటారు. ఏం ఆట ఆడతారు తెలుసా? ఓకే, ఇసుక ఆట, ఇసుకలు ఇల్లు కాదని కాకుండా తల్లిదండ్రులు నడుస్తుంటే పిల్లలు ఆ తల్లిదండ్రుల యొక్క అడుగు చారల్లో, పాదాల గుర్తుల్లో వాళ్ళు కూడా అడుగులు వేసి నడుస్తూ ఉంటారు. నేను చాలా సార్లు బీచ్ కింద కొంతమంది చూశాను. ఓకే, ముందు తల్లి తండ్రి నడుస్తుంటే వాళ్ళ వెనకాల పిల్లలు కూడా అడుగులు వేస్తూ ఉంటారు. దీని ఏమంటారు? తల్లిదండ్రులు వెనకాల నడుస్తున్నారు, తల్లిదండ్రులతో నడుస్తున్నారు, తల్లిదండ్రులతో కలిసి నడుస్తున్నారు. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు దేవుని అంటే ప్రియులారా. అంటే అడుగులలో అడుగులు వేయడం, అడుగులలో అడుగులు వేయడం. ఈ రోజున మనందరం కూడా ఏమి ధ్యానిస్తున్నామండి అంటే మన కుటుంబాలు
శ్రీ సభ అనే తల్లి అడుగుల్లో అడుగు వేస్తుందా? నేను శ్రీ సభ అడుగుల్లో అడుగులు వేస్తున్నానా అని మనం ధ్యానించుకుందాం. దేవుని యొక్క ప్రియులారా, అడుగులు అలవాట్లు కావాలి, అలవాట్లు ఆచారాలు కావాలి. ఆచారాలే మన కథోలిక సాంప్రదాయాలు శాశ్వతంగా నిలిచిపోవాలి. నీ నుండి నీ పిల్లలకు, నీ పిల్లల నుంచి వారి పిల్లలకు, వారి పిల్లలకు, వారి పిల్లలకు ఎల్లకాలం అది కొనసాగితే శ్రీ సభ పటిష్టం, నీ కుటుంబం పటిష్టం, నీ వంశం పటిష్టం, నీ బిడ్డలు, నీ తరాల వారు పటిష్టంగా దేవుని మాటలో ఉంటారు. వాళ్ళ మార్గాన్ని తప్పిపోరు. ఎందుకని? అడుగులు అలవాట్లు అవ్వాలి, అలవాట్లు ఆచారాలు కావాలి. ఆ ఆచారాలే మన కథోలిక సాంప్రదాయాలుగా మనము చేసుకోవాలి. దేవుని యందు ప్రియులారా, చాలాసార్లు పెళ్లిళ్ళు అయి జరుగుతూ ఉంటాయి కదా. పెళ్లిళ్ళు వాటిలో వాళ్ళకి కొన్ని ఆచారాలు ఉంటాయి. ఏంటి ఆచారాలు? ఉదాహరణకి పసుపురాట వేయాలి. పసుపురాట వేయకపోతే పెళ్లి అవుతా వేస్తారు, వేయాల్సిందే. ఏమంటే తమ ఆచారం, అది మా అలవాటు. కొన్ని కుటుంబాల్లో పెళ్లి కూతురు పొట్టులో వేసుకుని మోసుకుని వెళ్తారు. అంత బరువు ఉంటుంది, ఆయన మోసుకుని వెళ్తారు. ఇంత బరువు మేము మొయ్యామంటే ఇది మా ఆచారం, మొయ్యికి వెళ్ళాల్సిందే. కన్యాదానం, కాలు కడడం, ఓకే, తలంబ్రాలు. లేదంటే పెళ్ళైన తర్వాత ముందు వాళ్ళు పిలవాలి, వీళ్ళు అక్కడికి వెళ్ళాలి, ఇంకొకటి పిలవాలి, అక్కడికి వెళ్ళాలి, తిరుగుమరుగు అంటారు కదా, ఎవరెవరో పిలవాలి. కాకపోతే ఏంటంటే అది ఆచారం. ఒక ఇంట్లో భర్త కానీ భార్య కానీ చనిపోతే ఆమెను మొట్టమొదటిగా కన్నవారు తీసుకుని ఎన్ని ఏంటంటే ఆచారాలు కదా. అది మానేస్తున్నామా? మాండవైతే ఆ చెప్పిన తాతమ్మ ముత్తాత చచ్చిపోయారు, ఇప్పుడు కూడా నువ్వు పాటించరాజుడు. అలాగే క్యాథలిక్స్ గా మనందరికీ కొన్ని సాంప్రదాయాలు ఉండాలి. ఆ సాంప్రదాయాలు ఉండాలి అంటే మనందరము కలిసికట్టుగా కొన్ని అడుగులు వేయాలి. అడుగులు ఆచార అలవాట్లు, అలవాట్లు ఆచారాలుగా మారాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం తరచుగా ఇవన్నీ పక్కన పెట్టేసి మన పక్కింటితో పోల్చుకుంటాం, లేదంటే ఈ స్నేహితులతో పోల్చుకుంటాం. పక్కింటి నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి ఉంది, ఫ్రెండ్కి పెళ్ళైంది, ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి, ఎవరో పెళ్లి చేసుకోవాలి, దూరం పెళ్లి చేసుకోవడమే, ఫ్రెండ్ అయిపోయింది కదా. ఓకే, ఫ్రెండ్ ఏమో గర్భిణీ వచ్చింది, పెట్టలేకపోతే నేను అయిపోయి అర్జెంట్గా భర్తతో పెళ్ళి అయిపోయింది అంటే పోటీ కదా. ఫ్రెండ్కి జాబ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చేసిందే, ఏడాది పోటీ తత్వం కదా. మనం పక్కింటి వాడికి టీవీ ఉంది, నాకు కూడా టీవీ ఉండాలి. పక్కింటి వాడికి ఇల్లు ఉంది, నాకు ఇల్లు ఉండాలి. పక్కింటి వాడికి బండి కారు ఉంది, నాకు బండి కారు ఉండాలి. మనం ఏ విధంగా పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, నీ స్నేహితులతో పోల్చుకుంటున్నామో, శ్రీ సభతో కలిసి అడుగులు వేయాలి అంటే ప్రపంచ వ్యాప్తముగా ఉన్న శ్రీ సభలో ఉన్న కొన్ని మెట్లు నా జీవితంలో ఉన్నాయా? కొన్ని లక్షణాలు నా జీవితంలో ఉన్నాయా? కొన్ని అలవాట్లు నా కుటుంబంలో ఉన్నాయా అని మనం పోల్చి చూసుకుందాం. టీవీతో పోల్చుకోవద్దు, ఇళ్లతో పోల్చుకోవద్దు, పనులతో పోల్చుకోవద్దు, పెళ్లితో పోల్చుకోవద్దు. దేవుని యందు ప్రియులారా, శ్రీ సభ ఆచారాలు నా కుటుంబంలో నేను పాటిస్తున్నానా లేదా అన్నది మనం పోల్చుకుందాం, చూద్దాం. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటి మెట్టు దేవుని యందు ప్రియులారా, ద చర్చ్ ఈజ్ ఏ ప్రేయింగ్ చర్చ్. ప్రపంచ వ్యాప్తముగా ఉన్న ఈ శ్రీ సభ ఏం చేస్తుందండి అంటే నిరంతరము కూడా ఆ యొక్క దేవునికి ప్రార్థనలు, పూజలు, ఆరాధనలు, మహిమ, ఘనత, గౌరవము, ప్రాభవము, వైభవము ఇస్తూనే ఉంటుంది. హలో, వింటున్నారా అందరూ? The church is never tired of thanking the Lord. దేవునికి వందనం చెప్పడం, దేవునికి పూజలు అర్పించడం ఒక క్షణం కూడా ఎక్కడ ఆగి పెడతాడు. ఎందుకంటే ప్రపంచంలో ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి, అక్కడ రాత్రి అయితే ఇక్కడ పగలు. అంటే ప్రపంచంలో ఏదో ఒక మూల ప్రతి క్షణానికి ఒక పూజ అర్పించబడుతుంది, ప్రతి క్షణానికి ఒక పూజ అర్పించబడుతుంది. అంటే ఏ విధంగా శ్రీ సభ
ఆ యొక్క దేవునికి, ఆ యొక్క దేవాది దేవునికి పూజలు అర్పిస్తుందో, ప్రార్థన సమర్పిస్తుందో, మరి నీవు నేను కూడా మన కుటుంబము శ్రీసభతో కలిసి ప్రయాణం చేయాలి అంటే మన కుటుంబము ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? ఏ ప్రేయింగ్ కమ్యూనిటీ, ఏ ప్రేయింగ్ ఫ్యామిలీ. దేవుని ఎందుకు పిల్లారా? ఇక్కడ ఎవరైనా పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉంటే ఉదాహరణకి ఇక్కడ ఉన్నారు, నికీషా ఉన్నదా? సరే, నిల్చోమ్మా. నేను మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 4 మెంబర్స్. ఎవరు? మమ్మీ, డాడీ, నువ్వు, మీ అన్నయ్య. అంతేనా? అంతేనా? మన ఇంట్లో ఎంతమంది? 4. రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సరా? అయితే రాంగ్ ఆన్సర్. సింపుల్ గా మరి వేర్ ఇస్ జీసస్, వేర్ ఇస్ గాడ్? సత్రంలో చోటు లేదు, మా ఇంట్లో చోటు లేదు, బయటకు వెళ్ళేసాం. If your family members are 4 plus 1, 5, Jesus will be Jesus. If you are 3 plus 1. If you are 6 plus 1, remember that. అది మనము మా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. మన ఇంట్లో ఎంతమంది? మన కుటుంబంలో ఎంతమంది? 4. ఎస్, 4 ఈ లోకం దృష్టిలో. కానీ మనకి, ఆ దేవునికి, దేవుని దృష్టిలో we are 5. 4 plus 1 జీసస్. దేవుడితో కలిసి మనం మరొకరు. అందుకే మన ఆగమన కాలంలో మీరు షాపింగ్కి వెళ్ళండి అన్న, నేనే అన్నాను చెప్పాను. వెళ్తే ఒక ఎక్స్ట్రా క్లాత్ కొనండి, యేసు ప్రభుని మర్చిపోవద్దు అని చెప్పాను. అవన్నీ కూడా క్రిస్మస్ రోజున అనేక మంది యేసు ప్రభువులు మన ఇంటికి వచ్చారు. రోగుల రూపంలో, పేదల రూపంలో, భిక్షగాండ్ర రూపంలో, దీనుల రూపంలో. దేవుని ఎందుకు? సో మీ కుటుంబంలో యేసు ప్రభువుకి చోటు ఇవ్వండి. ప్రాక్టికల్ చెప్పాలంటే ఒక ఫోటో తీసుకోండి, ఫ్యామిలీ ఫోటో. ఓకే, ఫ్యామిలీ ఫోటో తీసుకొని యేసు ప్రభుని కూడా, యేసు ప్రభుని కుటుంబాన్ని కౌగిలించుకున్నట్లుగా, వెనకాల నుంచి మీ అందరినీ పట్టుకున్నట్లుగా ఎడిటింగ్ చేయండి. నాట్ యాజ్ అంతే, ఒక ఫోటో ఫ్రేమ్ చేసుకోండి. యూ థింక్ ఇట్స్ ఎ సిల్లీ థింగ్, సింపుల్ థింగ్? నో, ఇట్స్ వెరీ సీరియస్. పిల్లలు ప్రతిరోజు చూడాలి. ఎస్, జీసస్ ఈజ్ ఆల్సో మై ఫ్యామిలీ మెంబర్. అది వాళ్ళ మెదడులో, వాళ్ళ మనసుల్లో, వాళ్ళ ఆలోచనల్లో అది రాయబడుతుంది నిదానంగా. దేవుని ఎందుకు పిల్లారా? ఈ విధంగా యేసు ప్రభు మీ కుటుంబంలో ఒకటిగా మీరు స్వీకరించండి. అందులోనే 2వ భాగం, మరి ఇంటిలో తల్లితో మనం మాట్లాడతాం, అవునా? తండ్రితో మనం మాట్లాడతాం, అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో మాట్లాడతాం. ఒకరు మాట్లాడకపోతే ఆ బంధం క్షీణించిపోతుంది. ఎవరితో అయితే మనం మాట్లాడతామో ఆ బంధం పెరుగుతూ ఉంటుంది, కొనసాగుతూ ఉంటుంది. బంధానికి ఫుడ్ ఏంటంటే కమ్యూనికేషన్. శరీరానికి ఫుడ్ చికెన్ బిర్యానీ ఏమో శరీరానికి, కానీ ఒక బంధానికి, ఒక బంధుత్వానికి, ఒక బాంధవ్యానికి ఫుడ్ ఏంటంటే, నరిష్మెంట్ ఏంటంటే కమ్యూనికేషన్. నువ్వు ఎవరితో అయితే కమ్యూనికేషన్ చేస్తావో ఆ బంధము నిలుస్తుంది. ఎవరితో అయితే కమ్యూనికేషన్ ఆపేస్తావో ఆ బంధం అలాగా పడిపోతుంది, నాశనం అవుతుంది. దేవుని ఎందుకు ప్రియులారా? మన కుటుంబాలలో ప్రార్థన లేకపోతే దేవునితో బంధాన్ని కోల్పోతాం. కుటుంబంలో కుటుంబ సమేతముగా ప్రార్థించాలి, ఆ ప్రభునితో మాట్లాడాలి, ఆ ప్రభునికి ప్రార్థన సమర్పించాలి. దేవుని ఎందుకు ప్రియులారా? 1, రిసీవ్ హిమ్ యాజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్, ఒక గ్రూప్ ఫోటో. 2, అతనితో మాట్లాడాలి, ప్రార్థించాలి, పూజలు సమర్పించాలి. ఇంటిలో, కుటుంబంలో, కుటుంబ సమేతంగా. ఇంకా రకరకాల ప్రార్థనలు. క్యాథలిక్ చర్చ్ ఇస్ రియల్లీ గ్రేట్ థింగ్, వండర్ఫుల్. There is not just one type of prayer. ఒక రోజు కుటుంబం అంతా జపమాల జపించండి. మొదటి దేవరసం ఒకరు, 2వ దేవరసం ఒకరు, 3వ దేవరసం ఒకరు. ఇలా చెప్పడం వలన చిన్న పిల్లలకు చిన్న ప్రాయంలోనే ముఖ్యమైన ప్రార్థనలు మనం నేర్పించగలుగుతున్నాం. చాలా మంది పిల్లలకి సిలువు గుర్తు లేకుండా ఇప్పుడు ఒకరు అడిగానో ఆ తప్పు చెప్తాడు, మళ్ళీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేస్తాయి. కానీ వాడి వయసు ఎంత, వాడి మాటలో
వాడి చేష్టలు, వాడి పనులు పొచ్చబోతాయి, ముదిరిపోయి తాటికాయ కదా. కానీ సిలువు గుర్తు రాదు వాళ్ళు. చాలా మంది సిలువు గుర్తు ఏమంటే పిల్లలు ఇలాగేసి ఇలాగేస్తారు, ఇట్ట వెళ్ళిపోవాలి చేతులు. సిలువు గుర్తు యొక్క కుటుంబ జపమాల జపించేటప్పుడు సిలువు గుర్తు, విశ్వాస సంగ్రహం, మరియు త్యాగమాత ప్రార్థన, తెరనాడు త్యాగం జపము, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా రోజు చెప్పడానికి వస్తున్నాయి. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో, మరియు తల్లితో కలిసి ప్రార్థిస్తే అది ఇంకా శక్తివంతమైన ప్రార్థన. దేవుని యందు ప్రియులారా, నేను ఎప్పుడు అడుగుతాను, ప్రభువా నువ్వు చనిపోకముందే మరి తల్లి పంపించచ్చు కదా పరలోకానికి. నో, ప్రభుకు తెలుసు నేను భౌతికంగా ఇక్కడ లేనప్పుడు నా శిష్యులందరూ చల్లాచలైపోయినప్పుడు నా శిష్యులందరినీ కూడా కలిసికట్టుగా కాపాడేది ఆ తల్లే అని ప్రభుకు తెలుసు. అందుకే ప్రభు ముందు మరణించి ఉత్థానం అయ్యాడు, తల్లి ఇక్కడే వచ్చాడు, తల్లి ఇక్కడే ఉంది. శిష్యులందరూ చల్లాచలైపోయారు. తల్లి ఏం చేసింది? శిష్యులందరినీ కూడా కూడబిలిచి చేరబిలిచి మేడ మీద గదిలో ప్రార్థన చేస్తుండగా ఆ పరలోకము నుండి పరిశుద్ధాత్మ అగ్ని నాలుక వలె వారి పెద్దకి వచ్చాడు. మేడ మీద గదిలో ప్రార్థన జరగాలి, మేడ మీద గదిలో పవిత్రమైన కార్యాలు జరగాలి. మన మేడ మీద ఏం జరుగుతున్నాయి? మన ఇంట్లో ఏం జరుగుతుంది? మన కుటుంబంలో ఏం జరుగుతున్నాయి? కుటుంబ ప్రార్థన, కుటుంబ జపమాల, ఇది ఒక ప్రార్థన. రెండో రకం ప్రార్థన, ఓకే, బెడ్ టైం ప్రేయర్ అంట. బెడ్ టైం ప్రేయర్. పడుకునేటప్పుడు గుడ్ నైట్ మమ్మీ, గుడ్ నైట్ డాడీ చెప్తారా? సెల్ ఫోన్లో పడిపోతున్నారు, జనరల్గా చెప్తారు లాస్ట్. అదే విధంగా పడుకునేటప్పుడు పిల్లలు పడుకునేటప్పుడు థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ డే అని వాళ్ళు చెప్పగలిగితే, లేదా పడుకునేటప్పుడు 3 సార్లు మంగళవాక్యం చెప్పగలిగితే, పడుకునే ముందు కనీసం థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ వండర్ఫుల్ డే అని చెప్పగలిగితే, ఐ లవ్ యూ జీసస్ అని చెప్పగలిగితే, పడుకునే ముందు మరొక్క మారు ఎంత చక్కగా ఉంటుందో, ఎంత బాగుంటుందో దేవుని అభిప్రాయ. అది రోజు జరగడం వలన God is always in your family. You are always in the church. శ్రీసభతో కలిసి పయనిస్తున్నాం. పిల్లలకు నేర్పించండి. ఇది తిరు కుటుంబ పండుగ. నీ కుటుంబం గురించి నేను చెబుతున్నా. నీ కుటుంబంలో మీరు ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలో. కుటుంబ జపమాల జపించాలి. పడుకునే ముందు ఆఖరి క్షణంలో ఆ దేవుని స్మరించుకోండి, మర్చిపోయి పడుకుని పడుకునే ముందు ప్రభుని స్మరించండి. మరొక రకమైన ప్రార్థన, వన్స్ ఇన్ ఏ వీక్ రౌండ్ టేబుల్ ప్రేయర్. ఒక టేబుల్ ఉన్నదనుకుందాం, దాని చుట్టూ కూడా తల్లి తండ్రి పిల్లలు కూర్చొని ప్రార్థన చేయండి. ఎటువంటి ప్రార్థన? ముందు తండ్రి ప్రార్థన చేస్తాడు, స్పాంటేనియస్ ప్రేయర్. గురువు మీ ఇంటి కోసం ఎలా ప్రార్థన చేస్తారు, అలా తండ్రి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. తండ్రి అయిపోయిన తర్వాత తల్లి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. తల్లి తండ్రి అయిపోయిన తర్వాత బిడ్డలు అడగండి, నువ్వు కూడా ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేయాలి, నాకు సిగ్గు, ఒక రోజు సిగ్గు, 2 రోజులు సిగ్గు, రోజు సిగ్గేవి చెయ్యాలి. దే షుడ్ నో హౌ టు ప్రే. అక్కడ హౌ డు వి నో దట్ దే ఆర్ ప్రేయింగ్? నేను ప్రార్థన చేసుకుంటా నా మనసులో. నువ్వు మనసులో ఏం ప్రార్థన చెప్పయ్యా, మా మధ్య ఆ విధంగా వాళ్ళకి మాట్లాడడం వస్తుంది, వాళ్ళకి ఆలోచించడం వస్తుంది, వాళ్ళకి ప్రార్థించడం వస్తుంది. వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థించగలుగుతారు, వాళ్ళ గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రార్థించగలుగుతారు. ఈ రోజున మన పిల్లలు చాలా మంది ఉన్నారు, దే ఆర్ సో బిజీ. పూజాయి చేయడానికి ఇష్టం, అన్ని పనులు చేయడానికి ఇష్టం. కూర్చొని ప్రార్థన చేయండిరా అంటే ఇలా చెప్పి ఇలా గెలిస్తే అలా బయటికి పోతాడు. అది చెప్పిలాగైతే అక్కడ ఉంటాడు. నేను లోపల కూర్చోవాలి కదా. ఆ డీమన్స్ నాట్ అలోయింగ్. పిల్లలు కూర్చొని ఉండలేకపోతున్నారు, ప్రార్థన చేయలేకపోతున్నారు, ప్రభుత్వ సన్నిధిలో జీవించలేకపోతున్నారు. బట్ అదే పిల్లవాడు పని చేయమని చేస్తాడు, పూజ చేయమని చేస్తాడు, ఏం చేయమని చేస్తాడు, ప్రార్థన మాత్రం చేయమంటాడు, చెయ్యలేనంటాడు, చెయ్యలేకపోతున్నాడు.
దీనికి కారణం ఎవరు? ఇంటిలో ఈ ప్రార్థన మీరు చేసినట్లయితే తల్లిదండ్రులారా, మీ బిడ్డల మనసులో ఏముందో మీకు తెలుస్తుంది. ఆ ప్రార్థనలు అవన్నీ బయటకు వస్తాయి. అప్పుడు వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళు ఏ కష్టం పడుతున్నారో, దేనికోసం బాధపడుతున్నారో నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. ఓకే, కనుక సో దీస్ ఆర్ ప్రాక్టికల్ పాయింట్స్ నేను మీ ముందు ఉంచుతున్నాను. అన్ని మీరు పాటించకపోయినా ఇందులో కొన్నైనా సరే తప్పనిసరిగా పాటించడానికి ప్రయత్నం చేయాలి. లాస్ట్ మరొక రకమైనటువంటి ప్రార్థన ఏంటంటే ప్రేయింగ్ విత్ మ్యూజిక్. ఓకే, మన పిల్లలు పాటలు పాడాలంటే చాలా భయంకరంగా పాడుతున్నారు. ఎందుకని? ఎప్పుడూ వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయలేదు కదా. ఒకవేళ నీ పిల్లవాడు చక్కగా పాటలు పాడే పిల్లవాడు అయితే, అమ్మాయి అయితే ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ నువ్వు ఒక పాట పాడు, నీ వెనకాల మేము పాటలు పాడి దేవుడు చూపిస్తాం. పాటలు పాడగా జైలు బద్దలైంది కదా, చైన్స్ నుంచి వాళ్ళు విడుదల పొందారు కదా. పౌలు శిలాసులు దేవుని స్తుతించగా విడుదల కలుగుతుంది. గుర్తుంచుకోండి. ఆ పిల్లలకు పాట పాడమని చెప్పండి. తప్పు పాడినా పర్వాలేదు, ఎంకరేజ్ చేయండి, వాళ్ళే నేర్చుకుంటారు. ఎవరికి పాటలు పాడరాలనుకో, మన యూట్యూబ్లో ఎన్ని పాటలు లేవు, దేవుని పాటలు, ఆరాధన గీతాలు, కథోలిక గీతాలు. ఒక మంచి పాట పెట్టుకొని అందరూ కలిసి దేవుని స్తుతించండి. మౌనంగా ప్రభు సన్నిధిలో సమయం ఒక అరగంట కలిపి చూడండి. దేవుని అయినో కుటుంబాలన్నీ కలిసికట్టుగా 3 గంటల పాటు సినిమాలు చూస్తాం, కలిసికట్టుగా పిక్నిక్లకు వెళ్తాం, కలిసికట్టుగా చేస్తున్నాం. కలిసికట్టుగా ఈ తిరు కుటుంబ పండుగ రోజున ప్రభు మీకు చెప్తున్నారు, నేను మీ ఇంటిలో ఉండాలనుకుంటున్నారా, లేదా వాళ్ళ బయటికి పెట్టేస్తారా? ఉండాలి ప్రభువా, నేను ఉండాలి అంటే మీరు అంత మాట్లాడాలి కదా. మాట్లాడతాం ప్రభువా, అయితే కుటుంబ జన్మాలు చెప్పండి. లేదా కుటుంబంతో కలిసి రాత్రి పడుకునే ముందు చిన్న ప్రార్థన చేయండి. లేదా తల్లి తండ్రి కలిసి కూర్చొని వ్యక్తిగత ప్రార్థనలు చేయండి. లేదా దేవుని యొక్క గీతాలతో పరిశుద్ధ గీతాలను స్తుతించండి, ఆరాధించండి అని ప్రభు ఈ రోజున మనం కోరుతూ ఉన్నారు. ఈ విధంగా మా కుటుంబాలలో తల్లిదండ్రులు మీరు చేస్తే పిల్లలకు అలవాటు అవుతుంది, వాళ్ళ అలవాటు అయితే వాళ్ళ పిల్లలకు అలవాటు అవుతుంది. అదే ఎల్లకాలము ఒక సాంప్రదాయం అయిపోతుంది. మీ కుటుంబ సాంప్రదాయం కావాలి. దేవుని యొక్క అలా చేస్తారని ఆశిస్తూ ఉన్నా. యేసువందనం, యేసు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవ మెట్టు, ఒకటి ప్రార్థన కుటుంబం. రెండవ మెట్టు దేవుని యొక్క ప్రియులారా, శ్రీ సభలో ఏం జరుగుతుంది? ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ సభలో ఏం జరుగుతుందంటే, శ్రీ సభకు చర్చ్ హ్యాస్ మెనీ ఆల్టర్స్, మెనీ చర్చెస్, మెనీ ష్రైన్స్, మెనీ హోలీ స్పేస్ అంటారు. అనగా పరిశుద్ధ స్థానాలు ఎన్నో ఉన్నాయి కదా. ప్రపంచ వ్యాప్తంగా తిరుసభ ఆస్తి ఏంటి? విచారణ దేవాలయాలు, పుణ్యక్షేత్రం, నిర్మలగిరి, గోదావరి నీరు మాత, చేబ్రోలు మాత, ప్రతిపాడు మాత, గోదావరి విచారణ, ఆల్రెడ్ గార్డెన్స్, విశాఖపట్నం. ఎక్కడ చూసినా దేవాలయం, ఎక్కడ చూసినా పవిత్ర స్థలం, ఎక్కడ చూసినా పవిత్రమైన బలిపీఠములు ఉన్నాయా లేదా? అంటే నీ ఇంటిలో ఏముండాలి? నీ ఇంట్లో ఏముండాలి? ఏ హోలీ ప్లేస్, ఏ హోలీ స్పేస్. శ్రీ సభకు ఏ విధంగా పరిశుద్ధ స్థలాలు అంతటా ఉన్నాయో, నీ ఇంటిలో కూడా ఒక చక్కనైనటువంటి స్థలం. అది ఒక టేబుల్ కావచ్చు, అది ఒక షెల్ఫ్ కావచ్చు, అది ఒక గది కావచ్చు. దేవునికి ఒక స్థలం ఇవ్వండి, దేవునికి చోటు ఇవ్వండి. అక్కడ తప్పనిసరిగా దేవుని పవిత్ర స్వరూపాలు ఉంచండి. మొన్న 26వ తారీఖు ఎప్పుడో కానీ ఎవరో ఇటువంటి సిలువ, అదేవిధంగా యేసు ప్రభు పెద్ద ఫోటో సిలువ ఉంటుంది కదా. How much do you love me? This much Jesus said and he stretched out his hands and he died again. కొటేషన్ ఉంటుంది. ఒక ఎర్ర పండుగ టవల్ అలాంటిది కదా సిలువ. ఆ పెద్ద ఫ్రేమ్ ఇది నా రూమ్ ముందు పెట్టి వెళ్ళిపోయారు. ఎవరో మర్చిపోయారేమో అని రోజంతా
రోజంతా చూసా, ఎవరు రావడం లేదు. నాకు అర్థమైపోయింది, ఇది ప్రొటెస్టెంట్ పాస్టర్ల బోధనలు అనొచ్చో లేదా దుర్మార్గులు అన్నది అనిపిస్తుంది ఒకసారి. దుర్మార్గపు ప్రవచనాలు, దుర్మార్గపు బోధనలు. ఏంటిది? ఏమంటారు? సిలువ ఉంటే కష్టాలు వస్తాయి, సిలువ ఉంటే కష్టాలు వస్తాయి, నీ ఇంట్లో సిలువ వద్దు కనుక నీకు కష్టాలు వస్తున్నాయి, అది తీసేస్తే నీ కష్టాలు పోతాయి. ఇది వాళ్ళ బోధన. ఈ అమాయకు ప్రజలు సిలువ వల్ల నాకు కష్టాలు వస్తున్నాయా, నాకు సిలువే వద్దు అంటున్నారు. కానీ అదే ప్రభు ఏమంటున్నాడు? నన్ను అనుసరింపకోరువాడు తన అనుదిన సిలువను తీసుకొని తను పరిగణించుకొని అనుదినమును అనుసరించాలి. ఎవరైనా తన సిలువను తృణీకరిస్తే అటు వాడు నాకు యోగ్యుడు కాదు అని ప్రభు ఖచ్చితంగా చెప్తున్నారు కదా. దేవుని ప్రియులారా, సిలువ ఉండాలి. సిలువే అది నిచ్చెన. సిలువ కష్టం కాదు, సిలువ పాపహరణం, పాప పరిహారం. ఈ పాపాలు పోవాలంటే ఈ సిలువ వైపు చూడాలి. నీ పాపాలు పోవాలంటే సిలువపై వేలాడుతున్న ప్రభు వైపు చూడాలి. నీ పాపమును రక్షణ పొందాలంటే సిలువనాథుని తృణీకరించకూడదు, సిలువనాథుని గుండెల్లో పెట్టుకోవాలి. ఫాదర్స్ ఇళ్లలో, అమ్మగారుల ఇళ్లలో, బిషప్ గారి ఇంటిలో, ప్రతి గదిలో సిలువ కంపల్సరీ. లైట్ ఉన్నా లేకపోయినా, ఫ్యాన్ ఉన్నా లేకపోయినా, బెడ్ ఉన్నా లేకపోయినా, టేబుల్ ఉన్నా లేకపోయినా, ప్రతి గదిలో తప్పనిసరిగా సిలువ వేలాడుతూ ఉండాలి. విత్ జీసస్ ఆన్ ఇట్. ఓకే, దేవుని యందు ప్రియులారా, పవిత్ర స్వరూపాలను తృణీకరించకండి. ఒక ఇంటికి వెళ్ళ కోట్ల రూపాయల ఇల్లు సూపర్ గా ఉంది చెప్తే ఒక్క దేవుని స్వరూపం ఆ ఇంట్లో లేదు, ఒక్క దేవుని పటం ఆ ఇంట్లో లేదు. అడిగాను ఏంటయ్యా అంటే అందం పోతాదని పెట్టలేదండి. అందం పోతుందండి. యేసు ప్రభుని అందానికి తగిన వాడు కాదా? దేవుని ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అంటున్నాడు, ఎవరెవరైతే నా దివ్య హృదయాన్ని వాళ్ళ ఇంట్లో ప్రతిష్ఠించుకుంటారో వాళ్ళ ఇంటిని నేను దీవిస్తాను. నీ ఇంటిలో అడుగు పెట్టిన మరుక్షణం ఎదురుగా తప్పనిసరిగా చేసి హృదయ ఫోటో ఉండాలి. ప్రతి సంవత్సరం జూన్ నెలలో విచారణ గురువు మీ ఇంటికి వచ్చి దాన్ని ప్రతిష్ఠ చేయాలి. ఒక సంవత్సరం ప్రతిష్ఠ అయిపోతే వచ్చే సంవత్సరం అదే తారీఖున అదే నెలలో వీలైతే రెన్యువల్ ఆఫ్ ద ప్రతిష్ఠ, రెన్యువల్ అదే మన సొంత మధ్యలో ఉన్నాయి. చేసిన హృదయ పటము స్థాపించి జపము, చేసి హృదయ స్థాపన నూతనీకరించుకొని జపము ఉన్నాయి కదా. మరి నా ఇంట్లో చేసి హృదయ ఫోటో ఉందా? ఉంటుంది. ఆ చేసి పటమును గౌరవిస్తున్నావా? ఇంట్లో అడుగు పెట్టగానే ప్రభువా నా ఇంటికి తీసుకొచ్చా నీకు వందనాలు, ఇంట్లోంచి బయటికి ప్రభు అని బయట నాకు కూడా నన్ను కాపాడు, నన్ను నడిపించు ప్రభు చెబుతూ మన ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి. అది కాకుండా ఒక పవిత్రమైన స్థలం ఎక్కడైనా ఒక దగ్గర, అదే తలుపు మూలలో కాదు, తలుపు మూలలో కాదమ్మా, అందరూ చూస్తున్నట్లుగా, అందరూ కనిపించేటట్లుగా యేసు ప్రభు నిమిత్తం సిగ్గుపడద్దు. ఎవరైతే ఈ లోకంలో నన్ను మీరు సిగ్గుపడతారో పరలోకంలో తండ్రి సమక్షంలో, దేవ సమక్షంలో నేను వారి నిమిత్తం సిగ్గుపడతానని ప్రభు అంటున్నారు. ఒక టేబుల్, ఒక షెల్ఫ్, అందులో ఒక యేసు ప్రభు స్వరూపం, మరియు తల్లి స్వరూపం, నీకు ఇష్టమైన ప్రార్థనలు పుస్తకం, నీకు ఇష్టమైన జపమాల, నీకు ఇష్టమైన బైబిల్, కొన్ని 2 క్యాండిల్స్ కంపల్సరీగా అక్కడ పెట్టండి. ఇంకా నీ ఇంట్లో చనిపోతే వాళ్ళ ఫోటో అక్కడ పెట్టండి. నిరంతరం వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. చిన్న ఫోటో అయినా వాళ్ళు మర్చిపోవద్దు నీ ఇంట్లో చనిపోయిన వాళ్ళు. దేవుని ప్రియులారా, ఈ విధంగా పరిశుద్ధ స్థలం ఉంటే గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యువర్ హౌస్. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇట్ షుడ్ నాట్ బి ఎ స్టాగ్నెంట్ డెకరేషన్. ఒకసారి డెకరేషన్ చేసామంటే 10 సంవత్సరాలకు దాన్ని టచ్ చేయడం. నో, ఇక్కడ యాక్ట్ వచ్చిందనుకో ఇదేమవుతుంది, ఆటోమేటిక్గా ఇక్కడ కలర్ మారిపోతుంది కదా. నీ ఇంటిలో కూడా కలర్ మారిపోవాలి, వైలెట్ కలర్ వచ్చేయాలి. క్రిస్మస్ వచ్చిందనుకో ఇక్కడ గోల్డ్ వస్తుంది కదా, లేదా వైట్ వస్తుంది కదా, నీ ఇంటిలో కూడా అది తీసేసి గోల్డ్ కలర్, వైట్ కలర్ పెట్టాలి. నీ పిల్లలు చదువుతారు, అమ్మా ఏం చేస్తున్నావు, ఎందుకు రంగు మారుతున్నావు? అయినా
we are now in the season of Advent. Next 4 వారాల తర్వాత సీజన్ ఆఫ్ అడ్వెంట్ అయిపోయింది. క్రిస్మస్ అంత జయంతి కాలం, ఆనంద కాలం, గోల్డ్ కలర్ ఆ వైట్ కలర్. తపస్సు కాలం వస్తుంది, అతిశేసి మళ్ళా వైలెట్ కలర్, ఓదారంగు, శ్రమలకు, పశ్చాత్తాపానికి, ఉపవాసానికి, కన్నీటికి, బూడిద రంగు, బూడిద కలర్. ఎందుకమ్మా మారుస్తున్నాం? ఎందుకంటే మనం పశ్చాత్తాప కాలంలో ఉన్నాం, శ్రమల కాలంలో ఉన్నాం, దుఃఖ కాలంలో ఉన్నాం. మన పాపాలకు దుఃఖపడే సమయం 40 రోజులు ముఖ్యంగా. వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద చర్చ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ హౌస్. It's always in your mind. Then you are walking with the church. That's the thing. You are walking with the church. శ్రీ సభతో కలిసి నడవడం మన జ్ఞానాంశం. దేవుని ప్రియుడా, అదైపోయిన తర్వాత పునరుత్థాన కాలం, మళ్ళా గోల్డ్ అండ్ వైట్. మన సామాన్య కాలం, గురువు ఈ నెల మొదటి సామాన్య ఆదివారం, రెండవ సామాన్య ఆదివారం అని చెప్తున్నారే, గ్రీన్ కలర్. సో గ్రీన్, గోల్డ్, వైలెట్. ఇంకా చాలు. వైలెట్ 2 సార్లు వస్తుంది, గోల్డ్ 2 సార్లు వస్తుంది, గ్రీన్ ఒక్కసారి వస్తుంది. 33 ఆదివారం. దేవుని ఈ విధంగా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. మనందరం వాకింగ్ వెళ్ళాలి కదా. ఈ రోజుల్లో వాకింగ్ వెళ్ళడం ఎవడన్నాడు? ఆరోగ్యం అందరికీ కావాలి. వాకింగ్ వెళ్ళినప్పుడు ఒక 10 రూపాయలు 2 పువ్వులు తీసుకురా. ఒకప్పుడు మందార పువ్వులు చెట్లు ఉండేవి, చెట్లు ఎక్కాలి, కొట్టుబారేసిన మొత్తం కదా. ఒక ఇంట్లో మీరు పెంచగలిగితే 4 పువ్వులు ప్రతిరోజు ఉదయం వేసిన వెంటనే కోసి ఆ మరిక దగ్గర పెట్టండి. ఆనర్ గాడ్. ఇట్స్ ఆల్ ఇంపార్టెంట్. అది విగ్రహారాధన కాదండి. అది నువ్వు నిరంతరం దేవుడు గుర్తు చేసుకుంటున్నావు. ఇది మన పూర్వులు చెప్పినవే, వాళ్ళు చేసినవే, వాళ్ళు నేర్పించినవే. మనం మర్చిపోయాం, మనం పట్టించుకోవడం లేదు. ఒక మొక్క పెంచడమో, లేదా పువ్వులు మొక్క లేదా పక్కింటి వెళ్ళడమో, బయటకు వాకింగ్ వెళ్ళడం, బయట తీసుకొని వచ్చినో కొనడమో తెచ్చి పెడుతూ ఉన్నట్లయితే మీ పిల్లలు చూస్తున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఆ ప్రభువుని గౌరవించడం దేవుని ప్రియుల. ఇక్కడ యాడ్వెంట్ ట్రీ పెట్టాం కదా, ఎవరైనా ఇంట్లో పెట్టారా? ఒక్కడైనా ఇంట్లో పెట్టారా? యాడ్వెంట్ ట్రీ 4 రోజులు 5 రోజులు పెట్టాం కదా, పెట్టారా? పెట్టచ్చు. వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ హియర్, చర్చ్ లో జరుగుతుంది. నువ్వు నీ ఇంటిలో కూడా తిరుగు పెట్టారా? తిరుగు పెడతాం. ఏదో కొంతమంది అది కూడా పెట్టేవాళ్ళు లేరు. స్టార్ పెట్టడం కూడా చాలా మంది కష్టమైపోతుంది. దేవుని ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ విధంగా శ్రీ సభలో మనము ముందడుగు వేయొచ్చు. యేసు వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. 2 మినిట్లు ఎక్కువ చెప్పండి. ఓకే, 2-3 చెప్తున్నా అంతే. ఓకే, యేసు వందనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? అందరూ వింటున్నారా? బోర్ కొడుతుందా? పాటిస్తారా? ఏమో దేవుడు, విత్తనాలు వేయడం వల్లే నా పని. అది ఫలించాలంటే మీ హృదయాలు సారవంతమైన భూములు కావాలి, దేవుని కృప కలగాలి. దేవుని ప్రియులారా, నెంబర్ 3, 3వ మెట్టు, 3వ అడుగు ఏంటంటే అంటే దేవుని ప్రియులారా, శ్రీ సభకు ఒక ఆస్తి ఉంది. శ్రీ సభ ఆస్తి ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథం, బైబిల్. దేవుని ప్రియులారా, బైబిల్. ప్రతి కుటుంబంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేవాలయంలో ఏం జరుగుతుంది? బైబిల్ చదవబడుతుంది కదా, బైబిల్ ప్రకటించబడుతుంది కదా, బైబిల్ వినిపించబడుతుంది కదా. కనుక నువ్వు శ్రీ సభతో నడవాలి, నువ్వు కూడా తిరు కుటుంబంగా మారాలి అంటే ప్రతి ఇంటిలో బైబిల్ ఉండాలి, బైబిల్ చదవబడాలి, బైబిల్ వినిపింపబడాలి, బైబిల్ ప్రకటింపబడాలి. పిల్లలకు బైబిల్ కథలు చెప్పే బాధ్యత విచారణ గురువులు కాదు, అమ్మగారులు కాదు, క్యాటగరీ టీచర్లు కాదు, మొట్టమొదటిగా తల్లిదండ్రులది. తల్లిదండ్రులు ఈ ఇంట్రెస్ట్ చూపించారు. రామాయణం, మహాభారతం, మిగతా ఇతిహాసాలు, లెజెండ్స్, క్రియేషన్స్, స్టోరీస్. బట్ బైబిల్ గ్రంథం హిస్టరీ. ఇట్ హ్యాపెండ్, ఇట్ రియల్లీ డిడ్ హ్యాపెన్.
నిజంగా అది సంఘటన. ఆ కథలన్నీ తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి. దేవుని ప్రియులారా, బైబిల్ చదవమని చెప్పాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ఇంటర్మీడియట్, డిగ్రీలు, ఉద్యోగాలు చేసిన వాళ్ళని ఒరే వచ్చి బైబిల్ చదవరా బాబు అంటే ఆడిక్కడ దిక్కులు వస్తాయి, నెత్తి వస్తుంది ఇక్కడ. ఎందుకని? చదువు రాదు, చదవడం రాదు. ఏమంటే ఇంగ్లీష్ మీడియం, వాడు ఇంగ్లీష్ ఏమో పొడిసేస్తారు, ఇంగ్లీష్ బైబిల్ పెట్టినా చదవలేదు. న్యూస్ పేపర్ చదవచ్చు, పుస్తకాలు చదవచ్చు, ఎగ్జామ్స్ రాయవచ్చు, బైబిల్ మాత్రం చదవరాదు. నేను చిన్నప్పుడు 2వ తరగతి 3వ తరగతి బైబిల్ చదివాం. 2వ తరగతిలోనే తెలుగు బైబిల్ చదవడం మొదలు పెట్టాం. దేవుని ప్రియులారా, 10వ తరగతి వచ్చిన బైబిల్ చదవకపోతే ఏమనాలి? తప్పు ఎవరిది? దేవుడు ఎంత ఎడుగుతున్నాడు, ఎంత కోపం వస్తుంది. అది స్టైల్ అనుకోవద్దు, షేమ్, సిగ్గుచేటు, అవమానం. ఇది అస్సలు బైబిల్ ముట్టుకోలేని వాడే అలా చేస్తాడు. ఏ మాత్రం బైబిల్ ముట్టుకోలేని వాడు అలా చేస్తాడు. దయచేసి శ్రీసభతో అడుగులు వేయాలి అంటే తప్పనిసరిగా బైబిల్ చదవండి. చెప్పాను, చాలాసార్లు చెప్పాను. మా ఇంటిలో ఉదాహరణకి బైబిల్ చదవడం, బైబిల్ కథలు చెప్పడం ఇవన్నీ ఒకటి. మంచిది బైబిల్ క్విజ్. తల్లిదండ్రులు పిల్లలకి ఎందుకు కనెక్ట్ చేయకూడదు? తల్లిదండ్రులు పిల్లలతో సమయం వెచ్చించాలి కదా. మీ పిల్లలే కదా, వాళ్ళతో సమయం గడపాలి కదా. రోజు టీవీతో గడిపావు కదా, రోజు టీవీ చూస్తూనే ఉన్నాం కదా, అది బోర్ పడదా? కొట్టాలి కదా. కనుక ఒక రోజు, వారానికి ఒక రోజు, నెలకు ఒక రోజు బైబిల్ క్విజ్ తయారు చేయండి. పిల్లలకి అడగండి. దేవుని ప్రియమైన సహోదరు, నో వాట్ ఎవర్ ఐ సేయింగ్ లుక్స్ వెరీ సింపుల్, లుక్స్ వెరీ సిల్లీ, బట్ వెరీ వెరీ సీరియస్. చాలా ప్రధానమైనది. ప్రియమైన సహోదరి సహోదరుల, మనం క్రిస్మస్ పండుగ అయిపోయింది, ఇంటికి వెళ్తాం, డిస్కషన్ పెడతాం. ఏ డిస్కషన్ పెడతాం చెప్పండి? కేక్ సంబంధం, దాని గురించి పెద్ద లాజిక్. కేకుల గురించి డిస్కషన్. నువ్వు కేకుల గురించి డిస్కషన్ చేస్తే నీ పిల్లలు అదే వింటున్నారు, అదే డిస్కషన్ చేస్తారు. చర్చి డెకరేషన్ కోసం డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా నువ్వు ఇదే చేయడం చెయ్యి, పొద్దు వచ్చింది పొద్దు పోయింది నాకు అవసరం. డెకరేషన్ నాట్ వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ ఇంపార్టెంట్ నాట్ వెరీ. అది లేకపోయినా పూజ జరుగుతుంది. తులిప్ ఇస్ నాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ ఓకే, ఇంతే మంచిదే, లేకపోయినా పర్వాలేదు. వాట్ ఈస్ ఇంపార్టెంట్? దేవుని వాక్కు కదా, దేవుని ఆరాధించడం కదా, దేవుని తెలుసుకోవడం కదా, దేవుని ప్రేమించడం కదా. మరి మనం ఇంటికి వెళ్ళి కేక్ సరిపోలేదంట, కేక్ బాగలేదంట. గ్రామాల్లో పూజకి వెళ్తే అక్కడ సరిగ్గా చికెన్ కట్టలేదు, కూర బాగలేదు. ఇదా మనం మాట్లాడాల్సింది. ఎప్పుడైనా ఈ రోజు ఫాదర్ గారు క్రిస్మస్ మెసేజ్ ఏం చెప్పారు నువ్వు చెప్పగలవా? నా పిల్లలు 2 ముగ్గురు నీకు ఓకే, ఎవరు చెప్తారు? పెద్దోడా, చిన్నోడా, అమ్మాయి, అబ్బాయి? నువ్వు చెప్తావా? నువ్వు చెప్తావా? విన్నావా? పడుకున్నావా? వాళ్ళు చెప్పలేదు, నువ్వు చెప్పు. నువ్వు వాళ్ళకన్నా ముందు పడుకుపోతే దేవుని ప్రియులారా, వాళ్ళు వినాలి. ఇంకా పిల్లలు పెరుగుతున్నా సరే ఉదాహరణ సంక్రమణ చేసుకోవద్దు. Let them stand on their own. Let them stand on their own. Let them be manly. ఆధారపడేది పిల్లలు పెంచొద్దు, మగాలుగా పెంచాలి. Let them take the responsibility. వినమంది ఇక్కడ వింటాడు, స్కూల్లో వింటాడు, కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈరోజు దేవుని వాక్యం ఏమిటి, ఈరోజు దేవుడు ఏం చెప్పాడు, ఈరోజు బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, ఈరోజు ఫాదర్ చెప్పిన కథ చెప్పండి. ఇలా అడగండి. వాళ్ళ ఇమాజినేషన్ పెరుగుతుంది, వాళ్ళ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అవన్నీ వదిలేసి నువ్వు సెల్ ఫోన్ తీసుకొని సాగు, నా సాగు నేను చెప్తాను. దేవుడు ఎందుకు దర్శనమాడుతుంది? కనుక ముఖ్యమైనటువంటి అడుగు బైబిల్ గ్రంథం 3 చెప్పారు కదమ్మా. ప్రార్థించే కుటుంబంగా మారాలి, దేవునికి చోటించే కుటుంబంగా ఉంటే తిరు కుటుంబంగా మనం మారుతాం.
పరిశుద్ధ గ్రంథానికి విలువనివ్వాలి, ప్రాధాన్యతనివ్వాలి, పరిశుద్ధ గ్రంథంతో సహవాసం చేయాలి, చదవాలి, చదివించాలి, వినిపించాలి, ప్రకటించాలి, డిస్కస్ చేయాలి. అంతేగాని వాడేం చేశాడు, వీడేం చేశాడు, వాడు ఇలాగా, వాడు అలా, నాన్ సెన్స్, నాన్ సెన్స్, నాన్ సెన్స్. డోంట్ గివ్ టైం ఫర్ నాన్ సెన్స్, డోంట్ గివ్ టైం ఫర్ నాన్ సెన్స్. పనికి రాని అనవసరమైన చెత్త గురించి డిస్కస్ చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు, బుర్రపాటు చేసుకోవద్దు, వృధా చేసుకోవద్దు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 4వ మెట్టు టూకీగా టకటగా చెప్పేస్తాను. శ్రీసభ మొత్తం ఏం జరుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా విందు, పరమ విందు, దివ్య విందు, యేసు ప్రభుని విందు, శాశ్వత విందు, దివ్య భోజనం కదా. మరి మన ఇంటిలో కూడా ఏం జరుగుతుంది? విందు కదా. రోజుకి 3 సార్లు, లాక్డౌన్ అయితే 5 సార్లు. ఓకే, రోజుకి 3 సార్లు పూజిస్తున్నాం కదా. దేవుని యందు ప్రియులారా, గమనించండి, ఈ దేవాలయంలో ఈ బలిపీఠము ఎంత పవిత్రమైనదో నీ ఇంటిలో ఉన్న డైనింగ్ టేబుల్ కూడా అంత పవిత్రమైనది. అవునా? ఎస్, డైనింగ్ టేబుల్. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ లేదు, అది పూజలు కింద కదా, అది కూడా పవిత్రమైనది. ఈ రోజుల్లో ఒక పిల్లవాడు మంచం మీద కూర్చొని తింటాడు, ఒకడేమో బల్ల మీద కూర్చొని తింటాడు, ఒకడు నిల్చొని తింటాడు. ఏంటిది? ఏంటిదంతా? సిస్టమ్ మారిపోతుంది. గమనించండి, గురువులుగా మా బాధ చెప్పడం, కుటుంబం అంతా కలిసి పూజించాలి. అన్ని భోజనాలు అవసరమే, కుదరదు. కలిసి ఒక్క భోజనమైనా అన్ని భోజనాలు కలిసి పూజించాలి. అందరూ కలిసి పూజించాలి. ఒక ఇంటికి వెళ్ళాడు, ఒక రాసుకోవడం, ఆ యొక్క షాప్, ఆ యొక్క తండ్రి 9 సంవత్సరాల తండ్రి, టైం 8:30 అయింది. ఆయన నిల్చున్నాడు అంతే టేబుల్ దగ్గర. ఆయన కూర్చోలేదు, నిల్చున్నాడు. 8:30 రాత్రి 8:30. ఆయన నిల్చున్న వాళ్ళ ఆవిడ, అంటే అమ్మగారు, ఆవిడ ఒక 85 సంవత్సరాలతో ఉంటే ఆవిడ నిల్చున్నారు. వీళ్ళందరూ నిల్చున్నారు. పెద్ద కొడుకు, వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లలు, చిన్న కొడుకు, వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లలు, మనవళ్ళు, మనవరాలు, అందరూ ఒక 10 నిమిషాల్లో వాళ్ళు ఏ పని చేస్తున్నా, ఎక్కడ ఒకడు కారు కడుగుతున్నాడు, ఒక ఇల్లు కడుగుతున్నాడు, ఒక బట్టలు చేస్తున్నాడు, ఏదో పని చేస్తున్నాడు. తల్లిదండ్రులు వచ్చి నిల్చున్నారని చెప్పేసరికి అందరూ వాళ్ళ పనులు వదిలేసి చేతులు కాళ్ళు కడుపులు వచ్చి నిల్చున్నారు. అప్పుడు ప్రార్థన చేసుకొని అందరూ కూర్చొని అందరూ కలిసి భుజించారు. అది కదా విందు. ఎక్కడ ప్రేమ బంధం పెరుగుతుంది, అక్కడ ప్రేమ పెరుగుతుంది, అక్కడ ఐక్యత పెరుగుతుంది. ఈ రోజు మీరు దగ్గర కూర్చోబడిన కారణం అదే. మీ దగ్గర ఒకటి, మీ ముగ్గురు ఒకటి, మీ నలుగురు ఒకటి, మీరందరూ ఒకటి. ఒకటిగా ఉండండి, ఒకటిగా భుజించండి, ఒకటిగా మారండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎన్నెన్నో ఆత్మీయ అనుగ్రహాలు అందులో ఉన్నాయి. నాన్న కష్టపడి చెమటొచ్చి ఆ బియ్యం తెస్తాడు. అమ్మ ఏం చేస్తుంది? కష్టపడి వంట వండి అక్కడ పెడుతుంది. పిల్లల మాత్రం హాయి తినగలరు, వాళ్ళు తినకూడదు. అలా పని చేయని వాడు తిండి కనపడి చిన్నవాడైనా పెద్దవాడైనా వాడే చేయాలంట. ఇది టేబుల్ అరేంజ్ చేయాలి. పిల్లలు టేబుల్ శుభ్రపరచాలి, సామాన్ తెచ్చి పెట్టాలి, అందరూ కలిసి కూర్చొని తినాలి. తిన్న తర్వాత అమ్మని, భార్యను, అక్కని, చెల్లిని, పని వారిని ఆయాలు చేయదు. హెల్త్ వాళ్ళు పని కాదు, వాళ్ళు పని చేసేసారు. నాన్న కష్టపడ్డాడు, బియ్యం తెచ్చాడు. అమ్మ కష్టపడింది, అన్నం వండేసింది. పిల్లలు ఏం చేయాలి? మీరు కూడా కష్టపడాలి. అమ్మ పిల్లలు వంటగదిలోకి వెళ్ళాలి, సిగ్గు చేసి వెళ్ళాలి, వెళ్ళాలమ్మా, వెళ్ళాలి, పని చెయ్యాలి. కనుక ఈ విధంగా కంపల్సరీగా తల్లిదండ్రులారా పిల్లలని ఈ విధంగా. ఇంకా ఏదో చిన్న పిల్లలు తినిపెట్టారు, కొంతమంది కాలేజీ పిల్లలకు వచ్చి కూడా మొత్తం తినిపించి పెడతారు. తప్పు. సోమరిపోతం చేయగలరు, వద్దని. స్పూన్తో తినదు, చేతితో తినండి. సార్ ఇంపార్టెంట్. చేతితో తినేసరికి, చెయ్యి అన్నంలో తినేసరికి సర్రమని నరాలు పుట్టగలుగుతాయి. ఏమన్నా భోజనం చేస్తున్నారా? కనుక ఏం చేయాలి? లాలాజలం ఊరించాలి. ఇక్కడ అంగిట్లో లాలాజలం ఊరగా నువ్వు తిన్నది లాలాజలంతో కలిసి గొంతుకు వెళ్ళేసరికి జీర్ణ క్రియ ప్రభావం అవుతుంది. అది అడుగుతారు చక్కగా.
అది నిల్చొని తిని, మోకాలేసి తిని, కూర్చొని తిని, మంచం మీద తిని, ఏదో ఒకసారి సంవత్సరంలో ఓకే, బట్ నాట్ ఎవ్రీ డే, నాట్ ఎవ్రీ టైం. దేవుని ప్రియ కుటుంబం అంతా కలిసి భుజించి అక్కడ ఏం చేయాలి? టైం దొరకలేదుగా ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ అడగాలి, నాన్న ఈ రోజంతా ఎలాగైంది స్కూల్లో, ఈరోజు క్లాస్లో ఏమైంది, ఎలా సమస్యలు ఉన్నాయా? సడన్ గా ఒక రోజు ఒక పిల్లవాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకని? తల్లిదండ్రులు వాళ్ళ బాధ చెప్పుకోవడానికి టైం ఇవ్వలేదు, లేదా వాళ్ళు వింటారో భయమేసింది. సడన్ గా ఒక అమ్మాయి అబ్బాయి పట్టు జంపు, ఎందుకని? చెప్పుకోవడానికి అవకాశం లేదుగా. తల్లిదండ్రులారా, పిల్లలతో సమయం వెచ్చించండి. ఎక్కడ కలిసి భుజించినప్పుడు అడగండి, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఈ రోజంతా బాగా గడిచిందా? ఇలా మనం చేసినట్లయితే ఇక్కడ చూడండి, దివ్య సప్సరం పేరు కమ్యూనియన్, కమ్ ఇన్ యూనియన్. అందరూ కలిసికట్టుగా రండి. ఎన్నో ద్రాక్ష పళ్ళు, ఒకే ద్రాక్ష రసం, ఎన్నో గింజలు, ఒకే రొట్టె. మనందరం ఒక్కొక్క గింజలు లాంటి వాళ్ళం, కానీ మనందరం ఒక్కటే. అదేవిధంగా కుటుంబంలో కూడా మనందరం ఒక్కటిగా ఐక్యం అవ్వాలంటే కలిసి భుజించాలి. నేను చెప్తుంది కాదు, మన పూర్వులు తాత ముత్తాతలు చెప్పినవే మళ్ళా ఇప్పుడు ఈ బలిపీఠంగా చెప్పాల్సి వస్తుంది. దేవుని ప్రియులారా, ఈ దివ్య పూజా బలికి ఎంత విలువ ఉందో, నీ ఇంటిలో నువ్వు కలిసి భుజించే భోజనానికి అంతే విలువ ఉంది. చాలా మంది అమ్మలు మీరు తినండి, నేను తర్వాత తింటా, లేదు నువ్వు కూడా వచ్చి తినాలి, నువ్వు కూడా వచ్చి తినాలి. ఎవరు వడ్డించారు? అందరు కలిసి వడ్డించుకున్నాం, అందరికీ వడ్డించి నువ్వు కూర్చొని. దేవుని ప్రియమైన సహోదరి సహోదరుల, సో ఈ విషయాన్ని దయచేసి స్వీకరించమని కోరుతూ ఉన్నా. 5వ మెట్టు ఆఖరి జరుగుతుందాం, ఇంకా చాలా ఉన్నాయి కానీ జ్ఞానస్నానం ఉంది. ఎవరికైనా పిల్లలు అడిగారు అనుకో, రే నీ జ్ఞానస్నానం డేట్ చెప్పండి, చెప్పలేదు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పేది, బ్యాప్టిజం డేట్ చెప్పలేదు. నేను చాలా మంది అడుగుతున్నాను, మీ బ్యాప్టిజం అంటే ఏమో ఉందో లేదో ఒకటి. ఎవరు ఇచ్చారు? పొడవుగా ఉన్న ఫాదర్ ఇచ్చారు, పొట్టిగా ఉన్న ఫాదర్ ఇచ్చారు. ఏంటిది కాదు, ఎప్పుడు ఇచ్చారు? చిన్నప్పుడు ఇచ్చారా, 5వ తరగతి ఇచ్చారా, 10వ తరగతి ఇచ్చారో ఏమో తెలియదండి. దేవుని ఎందుకు ప్రియులారా, ఈ లోకంలో పుట్టావు కనుక ఈ లోకంలోకి వచ్చిన తేదీ నీకు ముఖ్యం. అదేవిధంగా నువ్వు పరలోకానికి చెందిన వాడు కనుక ఆ పరలోకంలో అడుగుపెట్టిన తేదీ నీ బ్యాప్టిజం డేట్, అది ఇంపార్టెంట్. అది నువ్వు సెలబ్రేట్ చేసుకోవాలి. దివ్య సంప్రసాదం స్వీకరించిన రోజు ఇంపార్టెంట్, దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. భద్రమైన అభ్యంగం పొందిన డేట్ ఇంపార్టెంట్, సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకే నేను 10/10/2021 మర్చిపోకూడదని పెట్టాను. 10/10 10వ తారీఖు 10వ నెల నా విచారంలో గుర్తుంచుకోండి. ఇక్కడ భద్రమైన అభ్యంగం పొందిన వాళ్ళు ఇవి మనము సెలబ్రేట్ చేసుకోవాలి. దేవుని ఎందుకు ముఖ్యంగా ఆదివారం దివ్య పూజలో మనం పాలు పంచుకోవాలి. ఎవరు? ఉదయం అమ్మ, సాయంత్రం నాన్న కాదు. ప్రతి దివ్య పూజ కుటుంబ సమేతంగా దివ్య పూజలో పాలు పంచుకోవాలి. చాలా కుటుంబాలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, సుమారు 10 నుంచి 20 మంది ఉన్నారు. వాళ్ళు ఎంత ప్రేమ అంటే, ఆ భార్య అంటే లేదా బిడ్డలంటే వాళ్ళే వాళ్ళ దగ్గర తీసుకున్నారు, వాళ్ళే భార్య దగ్గర తీసుకున్నారు, వాళ్ళే బిడ్డ దగ్గర తీసుకున్నారు. మీరు గుడికి వెళ్తే బయటికి పోతున్నారు. ఎందుకని? వాళ్ళకి దేవుడు కావాలి, మీకు వద్దా? మీరు అనుకోవచ్చు ఇది నా కోసం అని. బాబు నీలాంటి వాళ్ళు 10 మంది 15 మంది ఉన్నారు, నా దగ్గర ఇష్టం నా దగ్గర. నాకు అర్థం కాని విషయం, నువ్వు ఇంతవరకు వచ్చి నువ్వు ఎందుకు దేవాలయం లోనికి రావడం లేదు? ఏ సుబ్రహ్మణ్యం అంత అన్యాయం చేశాడు, అంత అన్యాయం చేశాడా? అంత ప్రాబ్లం ఏంటి నీకు? అంత సమస్య ఏంటి? ఓకే, నువ్వు హిందూ, నువ్వు ముస్లిం అంటే ఓకే, యు ఆర్ క్యాథలిక్, యు ఆర్ క్రిస్టియన్, యు ఆర్ బాప్టైజ్డ్, యు ఆర్ మ్యారీడ్ ఇన్ ద చర్చ్, అండ్ వాట్స్ రాంగ్ విత్ యు? వాట్స్ రాంగ్? వై? ఎంతకాలం దేవుడు సహించాలి? ఎంతకాలం దేవుడు భరించాలి? ఎంతకాలం నేను సహనం కలిగి ఉండాలి? ఇదే కార్యకర్తలుగా మనకు తల్లి, అమ్మోడు తల్లి అయితే ఏమవుతుంది?
యేసు ప్రభు కనుక, ప్రేమామయుడు కనుక, కరుణామయుడు కనుక ఎంత వికిరింప, ఎంత తక్కువ చూప. అది నీకు తప్పు అనిపించడం లేదా? నీకు తప్పు చేసిన అనిపించడం లేదా? ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మిగతా కుటుంబాలన్నీ భార్య, భర్త, పిల్లలు వస్తూ ఉంటే నీ పిల్లలు ఎలా మీ అమ్మేది ఆన్సర్ లేదు, ఎలా మీ నానేది ఆన్సర్ లేదు. ఈ రోజున కుటుంబ సమేతంగా కూర్చున్నారు కదా, కొంతమందికి వాళ్ళ భార్యలో వాళ్ళ భర్తలు రాలేదు కదా, వాళ్ళకి బాధ ఉంటుంది. ఎక్కడ వచ్చింది? అయ్యో నా భర్త కూడా వచ్చి అంత బాగును. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులా, ఎంతవరకు వచ్చి దేని వరకు వచ్చి డ్రాపింగ్ గా ఉంటున్నావే కానీ, అంటే నీ భార్య మీద నీకు ప్రేమ ఉంది, హ్యాండ్స్ ఆఫ్. నీ పిల్లల మీద నీకు ప్రేమ ఉంది, హ్యాండ్స్ ఆఫ్. వై నాట్ ఆన్ గాడ్? దేవుడు ఎందుకు నీకు అన్యాయం చేశాడు? దేవుడిని కాపాడడం లేదా? అడుగున సంవత్సరం ప్రతి సంవత్సరం ఆలోచించండి. దేవుని యందు ప్రియులారా, ఆ ఆటో డ్రైవర్లు, ఆయా భర్తలు, వారందరూ చెప్తున్నా, దేవుని పేరు చెప్తున్నా, దేవుని ప్రవర్తన కదా చెప్తున్నా, దేవుని మాట నా నోట పెట్టాడు కదా చెప్తున్నా. చెప్పడం నాకు ఇష్టం లేదు, తప్పదు కదా చెప్తున్నాను. దయచేసి గమనించమని మీ అందరినీ కోరుతూ ఉన్నాను. ఒకసారి ఆలోచిద్దాం. దేవుని యందు ప్రియులారా, ఏ దేవాది దేవుడు 6 రోజులు సృష్టి చేశాడు కదా, 6 రోజులు కదా. హలో ఉన్నారా కదా? ప్రైజ్ ది లార్డ్, యేసువందనం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాతోనే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఈ రోజు ఉపవాస కోవడం అనుకుందాం. ఓకే, ఈరోజు పూజ కాదు, ఉపవాస కోవడం ఈరోజు అంతే. ఓకే, దేవుని యందు ప్రియులారా, మరైతే 6 రోజులు సృష్టి చేసిన దేవుడు 7వ రోజు అలసిపోయాడా? చెప్పండి, చెమటలు పెట్టేయా? నీరసించిపోయాడా? మరి ఎందుకు 7వ రోజు రెస్ట్ తీసుకున్నాడు? సమాధానం ఏంటి తెలుసా? See, he did creation. He wanted to see and enjoy the creation what he did. అతను చేసిన సృష్టి ఎంత అందంగా ఉందో. ఇప్పుడు నువ్వు బొమ్మ గీసావు, నువ్వు బొమ్మ చూడలేదు, పక్కకు చేసావు, దానివల్ల ఏం లాభం? నువ్వు గీసిన బొమ్మ నువ్వు చూడు, నువ్వు ఆనందించు. చాలా మంది తల్లులు వంట వండుతారు, వాళ్ళ ఉద్యోగం అయిపోతుంది. అరే నేను తినలేదే కదా, నువ్వు ఎంత అందంగా ఉంటావు, నువ్వు తినాలి కదా, నువ్వు ఎంత చెక్క బొమ్మ గీసావు నువ్వు చూడాలి కదా. దేవుడు ఎంతో అందమైన సృష్టి చేశాడు. దేవుడు అలసిపోలేదు, దేవుడు అలపెరగడు, దేవుడు చెమట పట్టేయలేదు, దేవుడు నీరసించిపోలేదు. కానీ అతనికి రెస్ట్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే అతను చేసిన సృష్టిని చూడాలనుకున్నాడు, ఆనందించాలనుకున్నాడు, తరించాలనుకున్నాడు. దేవుని యందు ప్రియులారా, విశ్రాంతి తీసుకున్నాడు. నువ్వు కూడా వారమంతా కష్టపడి చేసావు, నువ్వు కూడా ఒక ఇల్లు కట్టుకున్నావు, నువ్వు కూడా బిడ్డలను కన్నావు. నీ సృష్టి అది, నీ బిడ్డలు నీ సృష్టి. అదే నీ బిడ్డలతో సమయాన్ని వెచ్చించు, నీ బిడ్డలతో సమయం గడుపు, నీ బిడ్డలతో దేవాలయానికి రా, నీ బిడ్డలతో దేవుని స్తుతించు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఆదివారం దివ్య పూజలలో, నిండైన దివ్య పూజలలో పాల్పంచుకోండి. 6 గంటల పూజ అంటే 6:30 హౌస్ఫుల్, 6 గంటలకు అవలేదు. సమయ పాలన కూడా పాటించండి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇంతటితో ముగిస్తూ లాస్ట్ అండ్ ఫైనల్, బీయింగ్ ఎన్ యాక్టివ్ పారిషనర్. ఇలా అంటారు కదా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టుగా కథోలిక క్రైస్తవులు కొంతమంటారు. ఉదాహరణకి ఫాదర్ గారు పూజ అయిపోయిందా అనౌన్స్మెంట్స్ చేస్తుంటే సీరియస్ గా వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఓకే, నిజంగా ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నువ్వు వెళ్ళిపోతే ఐ రెస్పెక్ట్. కానీ ఈ కుటుంబంతో, ఈ విచారంతో నాకేం సంబంధం లేదు అని వరకు వెళ్ళిపోతే, అయ్యా రేపు నువ్వు చేస్తే ఇదే గురువు రావాలి, ఇదే సంఘం రావాలి ప్రార్థించే. నీకు పెళ్ళైతే ఇదే గురువు రావాలి, ఇదే సంఘం రావాలి. నీ ఇంట్లో శుభకార్యానికి, నీ ఇంట్లో దుఃఖానికి, బాధలకు, అవస్థలకు, కష్టాలకు ఈ సంఘం నీకు తోడుగా. కనుక సంఘంతో కలిసి ఉండండి, విచారంలో యాక్టివ్ మెంబర్గా ఉండండి. మనందరి దేవుడు తండ్రి ఒక్కడే దేవుడు.
మనందరికి సహోదరుడు ఒకడే యేసు ప్రభు, మనందరినీ ఓదార్చువాడు ఒకడే పరిశుద్ధాత్మ, మనందరికి తల్లి ఒకడే అమ్మ మరియ తల్లి, మనందరి అధికారం ఒకటే పరిశుద్ధ బాబు గారు. అందరూ ఒకటిగా కలిసి జీవించాలి, కలిసి ముందుకు సాగాలి. ఒక చిల్డ్రన్స్ కమిటీలో, చిల్డ్రన్స్ గ్రూప్ లో, క్యాపిటల్ గ్రూప్ లో నీ పిల్లలు ఉండాలమ్మా. వీళ్ళు లేకపోతే నువ్వు బాధపడాలి, అయ్యో నా పిల్లలు లేరే అని. ఎందుకమ్మా నీ పిల్లలు పెట్టవు అందులో? బైబిల్ క్లాసులు జరుగుతున్నాయి, నీ పిల్లలు అందులో లేరు. నీకు సేవకున్నట్టు కూడా ఉండడం లేదే. యూత్ లో నీ పిల్లలు ఉండాలి, ఆర్డర్ సర్వీస్ లో నీ పిల్లలు ఉండాలి, లీజ్ ఆఫ్ పీరియడ్ మీరు ఉండాలి, విచారణలో జరిగే ప్రతి కార్యక్రమంలో మీరు ముందు ఉండాలి. ఇది మన కుటుంబం, ఇది మన ఇల్లు, ఇది మన దేవుని మంద, ఇది మన దేవుని రాజ్యం అంటూ కలిసి గట్టిగా మనం ముందుకు వెళదాం. 6 అడుగులు దేవుని ప్రియులారా. మొట్టమొదటిగా దేవాది దేవునికి ప్రార్థన సమర్పిద్దాం, కుటుంబ సమేతంగా పరిశుద్ధ స్థలాన్ని అర్పిద్దాం, కుటుంబ సమేతంగా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి పిల్లలకు అందిద్దాం, మన కుటుంబ సమేతంగా దేవుని ప్రియులారా. ఇంటిలో భోజనము కలిసి భుజించి పిల్లలతో, భార్యతో, పిల్లలతో కలిసి మన కుటుంబాన్ని దేవునిగా పెంచుకుందాం. ముఖ్యమైనటువంటి డేట్లు, బ్యాప్టిజం డేట్, కన్ఫర్మేషన్ డేట్, ఫస్ట్ హోలీ కమ్యూనియన్ డేట్, వాటిని సెలబ్రేట్ చేసుకుంటూ నువ్వు పరలోక వారసుడు, శ్రీసభలో ఉన్నవాడు అని గుర్తు చేసుకుందాం. అదేవిధంగా ఆదివారం దివ్య పూజాలని కుటుంబ సమేతంగా పాలు పంచుకుందాం. ఇక విచారణలో జరిగే ప్రతి పవిత్ర కార్యక్రమాల్లో, ముఖ్యమైన కార్యక్రమాల్లో నీ వంతు సహాయం, నీ వంతు సహకారం, నీ వంతు నిస్వార్థ సేవ అందిస్తూ సంఘము, దేవుని రాజ్యము వృద్ధి చెందడానికి దోహదపడదాం. ప్రభు మనందరినీ, మన కుటుంబాలను రాను నూతన సంవత్సరం అంతా అష్టైశ్వర్యులతో, ఆరోగ్యాలతో దీవించి కాచి కాపాడుదురు గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున